అండి మీరు పోతన రంగారావు గట్టి మాట్లాడు. పోతన రంగారావు ఏం చేస్తారు మీరు? చేపల చెరువులు వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది. అలాగే ఈ పెడ నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గెలిచి సంవత్సరం అయింది. అప్పుడు ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ప్రభుత్వంలో గోతులు రోడ్లన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదండి. ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్ వల్ల అన్నీ కూడా మంచి ఇదిగా సాగుతున్నాయి. ఎక్కడ పనులు కూడా ఎప్పటికప్పుడు బాగా అయిపోతున్నాయి. ఆఫీసుల్లో పనులు కూడా ఏదైనా కావాలన్నా కానీ కృష్ణప్రసాద్ గారు వెంటనే చేస్తున్నారు. ఒకవేళ అవ్వపోయిన పక్షంలో ఆయన ప్రత్యేకించి తీసుకుని ఆయన ఫోన్ చేసి చెప్పటం, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడటం చేసి ఆ పని అయ్యేట్టు వస్తున్నారు. కాబట్టి అసలు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చాలా బాగా చేసిందని నా అభిప్రాయం. మరి పెన్న ఎమ్మెల్యే గారు అదే చేశారా? ఇప్పుడు 3 రాజధానులు బాగుంటుందా, మీకు 2 రాజధానులు బాగుంటుందా? 3 రాజధానుల వల్ల మాకు ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టుకోవడానికి 33,000 ఎకరాలు అవసరం లేదు. అసెంబ్లీ సమావేశాలకి 33,000 ఎకరాలు దేనికి? ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఇప్పుడు ఎలా అంటే ఒక అధికారి దగ్గరే, ఇక్కడ ఒక మినిస్టర్ గారి దగ్గర సంతకం పెట్టుకున్నాం అనుకోండి, స్టాంప్ వేసుకుంటాకి కర్నూలు వెళ్ళాలా, లేకపోతే ఈ అమరావతి వెళ్ళాలా, లేకపోతే స్టాంప్ వేసిన తర్వాత ఇంకొక ఫైనల్ డిస్పాచ్ కర్నూలు వెళ్ళాలా? ఇలా చేసి 3 రాజధానులు మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఏంటి? ఒక రాజధాని అంటూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉంది. ఏ పని అయినా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పని వెంటనే జరిగి అక్కడక్కడే ఆఫీసులు అన్నీ ఉండి ప్రతిదీ కూడా త్వరగా పని అవటానికి మార్గాలు అన్నీ బాగుంటాయి. ఈ ఎమ్మెల్యే బాగా చేశాడా, గత ఎమ్మెల్యే బాగా చేశాడా? ఎమ్మెల్యే బంగారం అండి, బాగా చేస్తున్నాడు. అనుకున్న పని వెంటనే సాగుతుంది. ప్రతిదీ కూడా సార్ మాకు ఇది లేదు అంటే అడిగిన మరుక్షణం మరి పని పనులు చేయటానికి గత ఎమ్మెల్యే కానీ బాగా చేస్తున్నాడా? గత ఎమ్మెల్యే బాగా స్పీడ్ చేసేవాళ్ళు అన్నారు ప్రతి కొందరు. ఎవరు అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళదే. నా అభిప్రాయం అయితే మాత్రం ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు. చక్కగా అన్నీ సవ్యంగా ప్రజలతో మమేకమైపోయి ప్రజల బాధలన్నీ కూడా తీరుస్తున్నాడు. ఏదైనా సరే ఫలానా ఇది మాకు అందలేదు అని చెప్పం కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఫోన్ చేసి ఏంటికని అందలేదు, ఏంటి దీనికి ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగి అన్నీ కూడా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి చేస్తున్నాడు చేయట్లేదని అంటే వాళ్ళకి ఇక ఆయన మీద వ్యతిరేకత ఎందుకు ఉందో వాళ్ళకే తెలియాలి తప్పితే మాకందరికీ బాగానే ఉంది. ఏదైనా సంవత్సరం బాగుందంటారు కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో చాలా చక్కగా చక్కటి సభ్యపాలన చేస్తున్నారు. ప్రతిదీ కూడా చక్కగా స్పందించి ఏ విషయమైనా సరే మీకు ఎక్కడైనా సరే ఇక్కడ అందకపోతే మా దగ్గరికి రండి, మేమందరం అందుబాటులో ఉంటామని చెప్పి పరిమాల ప్రతిరోజు కూడా ఇచ్చేస్తున్నాడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కన్నా లోకేష్ గారు ఇంకా బాగా అందుబాటులో ఉంటున్నారు. కాబోయే సీఎం అని కూడా మేము అనుకుంటున్నాము. అలాంటి వ్యక్తి బాగా చక్కగా ఉండి హ్యాపీగా మంచి పనులు చేసి రేపు కాబోయే కాలానికి సీఎం అవ్వాలని కూడా మా కోరిక కూడా. మీ పేరుందండి? మా పేరు మునగాల వెంకట మార్కండేలండి, మాది రాయవరం. ఏం చేస్తారు మీరు? మాది ఎరుగుట్టు ధాన్యం వ్యాపారం అండి. ఇప్పుడు మీ ఇక్కడ కృష్ణా జిల్లా మన కృష్ణప్రసాద్ గారు పెడ ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అయింది. అలాగే కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది. వాళ్ళ పనితీరు గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందా? గత ప్రభుత్వంలో ఏది ఈ రోడ్లు కానీ రవాణా సమస్య కానీ 3 రాజధానులు కానీ ఏది కూడా. మీ పేరేంటండి? నా పేరు రామాంజీ సార్. ఏం చేస్తారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను, చదువుకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆ ప్రభుత్వం ఎలా ఉంది? అలాగే మీ శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ గెలిచి కూడా సంవత్సరం అయింది. ఆయన ఏం చేశాడు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది సార్. అలాగే కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో కూడా నియోజకవర్గం చాలా అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో రోడ్లు కానీ, అలాగే వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడంలో కానీ, అలాగే సంక్షేమ పథకాల అమల్లో కానీ చాలా ముందస్తుగా ఉంటూ ముందడుగు వేస్తూ కూటమి ప్రభుత్వం చాకచక్యంగా చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి బాగా మంచిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో 3 రాజధానులు బాగుందా, ఇప్పుడు ఒక రాజధాని బాగుందా? 3 రాజధానులని పెట్టారే కానీ ఎక్కడ కూడా ఇటుకరాయి పెట్టిన పాపం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే ఇటుకరాయి పెట్టారో అవి అలాగే ఉండిపోయి శిథిలావస్థ చనిపోయినాయి. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ
ఆ రాజధాని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు ఇవాళ మనం అమరావతిలో చూస్తే చాలా చక్కగా గొప్పగా చూడడానికి అన్వింపుగా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అందుకితం ఈ పిచ్చ మొక్కలు, పిచ్చ చెట్లు, వాడిపట్టిన భవనాలు అన్నీ కూలిపోయి శిథిలావస్థ చర్య తప్పించి ఎప్పుడు కూడా మనకి అమరావతి అనే ఇది కూడా కనపడలే. ఇవాళ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనకంటూ ఒక రాజధాని చెప్పుకోవడానికి నిర్మాణం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఒక మంచి రాజధాని, గొప్ప రాజధాని చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నారన్న ఆనందం మాకు వ్యక్తం చేస్తున్నాం సార్. మరి అభివృద్ధి పథకంలో వచ్చేసరికి అభివృద్ధి మీ ఎమ్మెల్యే గారు ఏమని చేశారు? కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉన్నా ఆయన ప్రజా దర్బార్ కానీ వెంటనే మేము ఏదైనా సమస్య ఉండి వెళ్ళినా కానీ రెస్పాండ్ అవ్వడం కానీ, అలాగే ఏదైనా సమస్య ఉండి ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే దాన్ని ఆ సమస్యను పరిష్కరించడంలో, అలాగే ఏదైనా రోడ్డు సమస్యలు మా ఇప్పుడు ప్రాంతంలో ప్రతి రోడ్లు కూడా చక్కగా ఉన్నాయి సార్. చిన్న చిన్న సందులో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అలాగే అంతక్రితం పంచాయతీ లైట్లు కూడా సరిగ్గా వెలిగే కాదు, ఇవాళ చక్కగా వెలుగులతో ప్రతి చోట కూడా అభివృద్ధిలో ఉంది సార్. అలాగే పేదలకి ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఇళ్ల స్థలాల్లో ఈ కేటాయించడం జరిగింది. ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు సార్. కొత్తగా రేషన్ కార్డులు ఇలాంటివి ప్రవేశపెట్టి ఏదైనా కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం కాకుండా అయితే లేదు. మా మండలంలో కూడా ప్రజా దర్బార్ లాంటివి పెట్టి మొన్న కూడా ప్రజా సమస్యలు తెలుసుకుని కొన్ని వెంటనే సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఆయన దృష్టిలోకి వచ్చినాయి. కొన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే దాన్ని సరిచేయాల్సిన ఆయన మా ఎదురుగానే చెప్పడం జరిగింది సార్. ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ సంవత్సరాలలో మీ అభివృద్ధి బాగుందంటారా? చాలా బాగుంది సార్, చాలా చక్కగా ఉంది. సంవత్సరంలోనే కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఇంకా ముందు మరింత అభివృద్ధిని చూడబోతున్నామని చెప్పి నేను చదువుకున్నవాడిగా నేను ఇంకా డెవలప్మెంట్ చూస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయకత్వంలో అలాగే కూటమి ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఇంకా ముందు మంచి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మనం చూడబోతున్నామని చెప్పి నేనైతే అనుకున్నానండి. అదేవిధంగా కాయితి కృష్ణప్రసాద్ గారు కూడా చదువుకున్నటువంటి అడ్మినిస్ట్రేటర్ కావడం వల్ల ఆయన కూడా ముందస్తుగా మన నియోజకవర్గంలోనే నిధులు తీసుకురావడం కానీ, అలాగే అభివృద్ధి పనులు చేపట్టడంలో కానీ, ఏ నియోజకవర్గం కూడా ఏ సమస్యను పరిష్కరించడంలో కానీ ఆయన కూడా ఇంటికాడ కూర్చుని పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టకుండా ప్రతి మండలంలో తిరుగుతూ, ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ లేనప్పుడు ఏ విధంగా తిరిగారో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా మన నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ప్రజా సమస్యల పరిశ్రమలు ముందస్తున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నానండి.